తెలంగాణలో బీఆర్ఎస్ తిరిగి పుంజుకోవడం ఖాయంగా కనిపిస్తుందా? జీవన్ రెడ్డి ఎంట్రీతో కారు దిశ తిరిగేనా? ఈ దెబ్బకు గులాబీ గ్రాఫ్ పెరిగేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీతో తన 40 ఏళ్ల బంధాన్ని తెంచుకొని మరీ బీఆర్ఎస్ గూటికి చేరిపోయారు తెలంగాణ సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి. అందులో భాగంగా ఆయన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. ఈ దృశ్యాలను చూసిన వారంతా జీవన్ రెడ్డి రాకతో బీఆర్ఎస్ దశ మారుతుందా అన్న అంచనాలు మొదలయ్యాయి బీఆర్ఎస్ నేతలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రస్తుతం కొత్త జిల్లా కేంద్రంగా కొనసాగుతున్న జగిత్యాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఏకంగా 14 బీ ఫామ్లను అందించింది. అయితే ఆయన 14 సార్లు విజయం సాధించలేదు. కేవలం 6 సార్లు మాత్రమే గెలిచారు. మిగిలిన పర్యాయాల్లో ఆయన ఓటమి పాలయ్యారు. 2023 ఎన్నికల్లోనూ ఆయన కొత్తగా వచ్చిన సంజయ్ కుమార్ చేతిలో ఓడిపోయారు. నాడు జీవన్ రెడ్డి కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేయగా బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన సంజయ్ చేతిలో ఓడిపోయారు. అంటే మొన్నటి ఎన్నికలో విజయం సాధించిన సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీ అక్కున చేర్చుకుంటే ఓడిన జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ ఆశ్రయంగా మారుతుంది. జీవన్ రెడ్డి రాకతో బీఆర్ఎస్ తిరిగి పుంజుకోవడం ఖాయమని అంటున్నారు. అధికార పార్టీపై అసంతృప్తితో ఉన్న నేతలు తిరిగి బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. కేవలం 2.5 ఏళ్లలోనే బీఆర్ఎస్ పూర్తిగా పడిపోయిన గ్రాఫ్ను తిరిగి అందుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉన్నప్పటికీ ఆ పార్టీ పుంజుకోవడాన్ని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తన నియోజకవర్గంలో తనను తాను గెలిపించుకునే పరిస్థితి లేని జీవన్ రెడ్డి రాకతో బీఆర్ఎస్ ఏం లబ్ధి పొందుతుందని చాలా మంది విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా కావడానికి సీనియర్ నేత అయిన జీవన్ రెడ్డి ఇప్పటి కొత్త తరం నేతలతో పోటీ పడే సత్తా లేదన్న రీతిలోనూ ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జీవన్ రెడ్డికి అత్యధిక ప్రాధాన్యం దక్కింది. వైఎస్ కు ఉన్న అత్యంత సన్నిహితుల జాబితాలో జీవన్ రెడ్డి కూడా ఒకరని చెప్పాలి. అప్పటిదాకా ఉమ్మడి ఏపీ మొత్తానికి కూడా పెద్దగా తెలియని జీవన్ రెడ్డి వైఎస్ సపోర్ట్ వల్ల రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగారు. కేబినెట్ లో సత్తా కలిగిన మంత్రిగా పేరు సంపాదించుకున్నారు. ఇక తన నియోజకవర్గ ప్రజల సమస్యల కోసం పోరాటంలో ఎంత దాకా అయినా వెళ్లే జీవన్ రెడ్డి వైఖరి అందరినీ ఆకట్టుకుందనే చెప్పాలి. జీవన్ రెడ్డి క్లీన్ ఇమేజ్ బీఆర్ఎస్ కు ఓ మోస్తారుగా ఉపయోగపడవచ్చన్న విశ్లేషణలు సాగుతున్నాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.